హాయ్ ఫ్రెండ్స్, సో విధంగా లిరిక్స్ వీడియో అనేది ఇన్షాట్ యాప్లో ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది మీరు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ చేయండి. సో ముందుగా మీరు ఇన్షాట్ యాప్ని ఓపెన్ చేసి ఇక్కడ కాలేజ్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోండి. తర్వాత ఇక్కడ ఏఐ బ్లెండ్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ మీకు కావాల్సిన ఒక 4 ఫొటోస్ని సెలెక్ట్ చేసుకోండి. సో నేను ఎగ్జాంపుల్ ఒక 4 ఫొటోస్ని ఇలా సెలెక్ట్ చేస్తున్నాను చూడండి. సో విధంగా సెలెక్ట్ చేసుకున్నాక కింద రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకోవాలి. సో ట్యాప్ చేసుకున్నాక ఇక్కడ లేఅవుట్ వచ్చేసి ఫస్ట్ బాక్స్ని ట్యాప్ చేసుకొని ఇక్కడ మధ్యలో బ్లెండ్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ ఆ స్కేల్ ఇలా 0 ఇచ్చేసుకోండి. ఇలా 0 ఇచ్చేసుకున్న తర్వాతకి బేసిక్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోండి. సో ట్యాప్ చేసుకున్నాక పైన రేషియో అనే ఆప్షన్లో ఇక్కడ మీరు 9:16 రేషియోని సెలెక్ట్ చేసుకోండి. సో ఇలా సెలెక్ట్ చేసుకున్నాక చూడండి మనకి ఇలా 4 ఫొటోస్ కూడా ఈ విధంగా యాడ్ అయిపోయినాయి. ఒకవేళ ఫేస్ ఏమన్నా మనకు కట్ అనేట్టుగా వస్తే కనుక ఇలా జూమ్ చేసుకొని ఇలా చూడండి ఫేస్ నీట్గా కనిపించేలా ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకున్నాక ఎక్స్పోర్ట్ బటన్ మీద ట్యాప్ చేసుకొని ఫోటోని సేవ్ చేసుకోండి. ఇలా సేవ్ చేసుకున్నాక టోటల్గా బ్యాక్ వచ్చేసాను టోటల్గా. సో బ్యాక్ వచ్చేసుకున్నాక ఇప్పుడు వీడియో అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ మనకు పైన ఫోటో అనే ఆప్షన్లో మనం ఇందాక సేవ్ చేసుకున్న ఫోటోని సెలెక్ట్ చేసుకొని యాడ్ చేసుకోండి. సో విధంగా ఫోటోని యాడ్ చేసిన తర్వాతకి ఇక్కడ పైన డ్యూరేషన్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని పెన్సిల్ సింబల్ మీద ట్యాప్ చేసుకొని మీకు ఎంతవరకు స్టేటస్ వీడియో కావాలో అన్ని సెకండ్స్ ఇక్కడ మెన్షన్ చేసుకొని రైట్ టిక్ చేసుకుంటే అంతవరకు ఇలా ఫోటో అనేది ఎక్స్టెండ్ అవుతుంది. ఇలా ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ పైన ఫిల్టర్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని అడ్జస్ట్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి ఇందులో సాచురేషన్ని క్లిక్ చేసుకొని -50 ఇచ్చేసుకుంటే ఇలా మనకు బ్లాక్ అండ్ వైట్గా మారిపోతుంది. ఇచ్చేసుకున్నాక పైన రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకోండి. సో ట్యాప్ చేసుకుంటే మనకు ఫోటో మొత్తం బ్లాక్ అండ్ వైట్గా అయిపోయింది. ఇలా వైట్ని ఇలా స్టార్టింగ్ దగ్గరే ఉంచేసుకొని పైన మ్యూజిక్ సింబల్ మీద ట్యాప్ చేసుకొని ప్లస్ మ్యూజిక్ మీద ట్యాప్ చేసుకొని మై మ్యూజిక్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని మీకు నచ్చిన సాంగ్ని డైరెక్ట్గా యాడ్ చేసుకోండి. లేదంటే ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ ఆడియో ఫ్రమ్ వీడియో అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని మీ దగ్గర ఏదైనా వీడియో క్లిప్ ఉంటే ఆ వీడియోకున్న సాంగ్ను డైరెక్ట్గా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. నేను డైరెక్ట్గా సాంగ్ని అయితే కనుక యాడ్ చేశాను. సో ఆ విధంగా సాంగ్ని యాడ్ చేసుకున్నాక రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకొని ఇప్పుడు మనం లిరిక్స్ క్రియేట్ చేయాలి. సో అందుకోసం మీరు సాంగ్ వినండి ఒక్కసారి. సో నేనైతే సాంగ్ అయితే కనుక ప్లే చేసి వింటున్నాను. సో మీరు కూడా సాంగ్ ఒకసారి అయితే కనుక వినండి. ఇలా విన్న తర్వాతకి ఇలా వైట్ అని ఇలా స్టార్టింగ్ దగ్గరే ఉంచేసుకొని పైన టెక్స్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ ప్లస్ టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకొని మీకు సాంగ్లో ఫస్ట్ లిరిక్ ఏమొస్తుంది సో అది మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. సో నాకు ఇక్కడ ప్రతిదీ అనేసి వస్తుంది, దాన్ని నేను టైప్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ కలర్ బాక్స్ మీద ట్యాప్ చేసుకొని వైట్ కలర్ని సెలెక్ట్ చేసుకోండి. టెక్స్ట్ కలర్ వచ్చేసి వైట్ చేసుకొని షాడో వచ్చేసి ఇక్కడ బ్లాక్ ఇచ్చేసుకొని XY కొంచెం రైట్ సైడ్ జరుపుకోండి. కింద 100 ఉందిగా, సో ఒపాసిటీ 100 ఇచ్చేసుకోండి. ఫేడ్ ఏమో 24 ఇచ్చేసుకోండి. సో విధంగా ఇచ్చేసుకున్నాక ఫాంట్ వచ్చేసి మీకు నచ్చిన ఫాంట్ సెలెక్ట్ చేసుకోండి. నేనైతే కనుక బీబాస్ అనే ఫాంట్ అయితే కనుక సెలెక్ట్ చేస్తున్నాను. సో మీకు నచ్చిన ఫాంట్ మీద అయితే యాడ్ చేసుకోవచ్చు. ఫాంట్ యాడ్ చేసుకున్నాక లాస్ట్లో యానిమేషన్ ఆప్షన్లోకి వెళ్ళేసి మీకు ఆ లిరిక్ అనేది ఏ యానిమేషన్లో రావాలో మీరు ఆ యానిమేషన్ని సెలెక్ట్ చేసుకొని ఇన్ యానిమేషన్ అదేవిధంగా అవుట్ యానిమేషన్ వచ్చేసి ఫేడ్ సెలెక్ట్ చేసుకోండి. సో టెక్స్ట్ యానిమేషన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ మనకు ఏ అనే ఆప్షన్ పక్కన 3 లైన్స్ ఉన్నాయి కదా, అందులో మనకి ఇలా కింద చూడండి ఆ టెక్స్ట్ మధ్యలో గ్యాప్ కావాలనుకుంటే గ్యాప్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. లెటర్స్ మధ్యలో గ్యాప్ కావాలంటే గ్యాప్ ఇచ్చేసుకొని మనకు ఆ లిరిక్ ఎక్కడైతే కావాలో అక్కడ ఇలా కింది జరుపుకుంటే మనకు ఆటోమేటిక్గా ఫస్ట్ లిరిక్ అనేది క్రియేట్ అయిపోయింది. సో మనకు సాంగ్లో మనకు ఆ ఫస్ట్ లిరిక్ ఎక్కడ ఎండ్ అవుతుంది సాంగ్ వినండి. సాంగ్లో మనకు ఆ ఫస్ట్ లిరిక్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ ఇలా వైట్ నుంచి చేసుకొని అలా కట్ చేసుకుంటే మనకి ఎగ్జాక్ట్గా ఫస్ట్ లిరిక్ అక్కడ ఎండ్ అయిపోతుంది. సేమ్ ఇదే లిరిక్ని మనం డూప్లికేట్ చేసుకుంటే సెకండ్ లిరిక్గా యూజ్ చేసుకోవచ్చు అండి ఇక్కడ. సో పైన ఎడిట్ మీద ట్యాప్ చేసుకొని అక్కడ ఉన్న టెక్స్ట్ మొత్తం కూడా అరేంజ్ చేసి మనకు సాంగ్లో సెకండ్ లిరిక్ ఏమొస్తుంది అది మనం ఇక్కడ ఎంటర్ చేసుకుని చూడండి మనకు ఆటోమేటిక్గా సెకండ్ లిరిక్ కూడా క్రియేట్ అయిపోయింది. మనకు సాంగ్లో సెకండ్ లిరిక్ ఎక్కడి వరకు వస్తుంది అక్కడ వరకు ఇలా ఎక్స్టెండ్ చేసుకొని ఒకవేళ యానిమేషన్లో ఈ స్కేల్ ఫుల్గా ఉండేలా సెట్ చేసుకోవాలి ప్రతి లిరిక్ కూడా. సో మనకి 2 లిరిక్స్ కంప్లీట్ అయిపోయినాయి. దీన్నే డూప్లికేట్ చేసుకుంటే థర్డ్ లిరిక్గా మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఆ థర్డ్ లిరిక్ని క్లిక్ చేసుకొని ఎడిట్ మీద ట్యాప్ చేసుకొని మనకు సాంగ్లో థర్డ్ లిరిక్ ఏమొస్తుందో అది మీరు ఎంటర్ చేస్తే సరిపోతుంది. మనకు సాంగ్లో థర్డ్ లిరిక్ ఎక్కడ వరకు అయితే వస్తుందో అక్కడ వరకు ఇలా ఎక్స్టెండ్ చేసుకుని చూడండి మనకు ఫస్ట్ లిరిక్ సెకండ్ లిరిక్ థర్డ్ లిరిక్ ఇలా 3 లిరిక్స్ కూడా క్రియేట్ అయిపోయినాయి. సేమ్ ఇదే విధంగా మీరు లాస్ట్ వరకు ఇలా అన్ని లిరిక్స్ కూడా క్రియేట్ చేసుకోవాలి. సో నాకు ఫోటో కొద్దిగా ఎక్కువ లెంత్ ఉంది సాంగ్ కంటే కూడా, సో అందుకే కొద్దిగా కట్ చేస్తున్నాను ఫోటోని. సో ఇప్పుడు చూడండి మనకు మొత్తం లిరిక్స్ కూడా యాడ్ అయిపోయినాయి. ఇలా యాడ్ చేసుకున్నాక ఇలా స్టార్టింగ్ వచ్చేసుకొని ఇక్కడ PIP అనే ఆప్షన్లో వీడియో అనే ఆప్షన్లోకి వెళ్ళేసి మీకు ఒక ఇంక్స్ప్లెక్టెడ్ వీడియో లింక్ ఇస్తాను, దాన్ని ఇలా యాడ్ చేసుకొని చూడండి
సో దీన్ని ఇలా రొటేట్ చేసుకొని ఇలా స్క్రీన్కి ఇలా ఫుల్గా అప్లై చేసుకోండి. సో ఈ విధంగా అప్లై చేసుకున్నాక పైన బ్లెండింగ్ అనే ఆప్షన్లో స్క్రీన్ మీద ట్యాప్ చేసుకొని చూడండి, మనకి ఇలా యానిమేషన్ అయితే కనుక వస్తూ ఉంటుంది. చూడండి లీక్స్ యాడ్ అయినాయి, అదేవిధంగా యానిమేషన్ కూడా యాడ్ అయిపోయింది. ఇది ఓన్లీ ఇన్స్పెక్ట్ అనేది 19 సెకండ్సే ఉంటుంది. మీకు ఇంకా ఎక్కువ కావాలనుకుంటే దీన్నే డూప్లికేట్ చేసుకొని మిగతా కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నేను దీన్నే డూప్లికేట్ చేసుకొని మిగతా వాటికి కూడా యాడ్ చేశాను. సో కొద్దిగా ఎక్కువ లెంత్ ఉంది కాబట్టి సో మిగతా ట్రిమ్ చేసుకొని రైట్ సైడ్ పార్ట్ని కట్ చేసుకుంటే చూడండి మనకి ఇలా మొత్తం కూడా యాడ్ అయిపోయింది. ఏ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఇలా స్టార్టింగ్ దగ్గరే ఉంచేసుకొని పిఐపి అనే ఆప్షన్లోకి వెళ్ళేసి ఫోటో అనే ఆప్షన్లో మీరు పైన యాడ్ చేయాలనుకున్న ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పైన మనకు మాస్క్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని సర్క్యులర్ షేప్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పైన మనకు చూడండి అక్కడ 5 ఇచ్చేసుకోండి. స్కేల్ అనేది 5 ఇచ్చేసుకుంటే చుట్టూ కూడా మనకు బార్డర్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. చూడండి ఇలా సో బార్డర్ అనేది వస్తూ ఉంటుంది. మీకు అది ఎంత జూమ్ కావాలనుకుంటే అంత యాడ్ చేసుకొని మీకు ఆ సర్క్యులర్ ఇమేజ్ అనేది ఎక్కడైతే కావాలో అక్కడ అడ్జస్ట్ చేసుకుంటే మనకు టోటల్గా చూడండి యాడ్ అయిపోయింది. చూడండి సేమ్ అదే ఇమేజ్ని మీరు వీడియో ఎండ్ వరకు కూడా ఎక్స్టెండ్ చేసుకోవాలి. సో అప్పుడు మనకు వీడియో ఎండ్ వరకు కూడా వస్తూ ఉంటుంది ఆ ఇమేజ్ అనేది. సో ఈ విధంగా యాడ్ చేసుకుంటే మనకు మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. వీడియో మొత్తం కూడా ఇలా కంప్లీట్ అయిపోయాక ఇక్కడ కింద రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకోండి. సో మనకు వీడియో మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. మీకు ఒకవేళ టెక్స్ట్గా ఆ యానిమేషన్ నచ్చకుంటే కనుక నేను ఇద్దరు చేంజ్ చేస్తున్నాను టెక్స్ట్కి అయితే కనుక యానిమేషన్ అన్నిటికి కూడా. సో మీకు నచ్చిన యానిమేషన్ని యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకుంటే చూడండి మనకు లిరిక్స్ కొద్దిగా యానిమేషన్ ఇప్పుడు చేంజ్ అయ్యింది చూడండి. సో ఒకవేళ మీకు పైన యాడ్ చేసుకున్న ఫోటో కొద్దిగా కలర్ పెంచుకోవాలనుకున్నా కానీ కలర్ కూడా పెంచుకోవచ్చు. సో ఇక్కడ పిఐపి అనే ఆప్షన్లో పైన యాడ్ చేసుకున్న ఆ సర్క్యులర్ ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ అడ్జస్ట్ అనే ఫిల్టర్ అనే ఆప్షన్లో అడ్జస్ట్ అనే ఆప్షన్కి వెళ్ళేసి సాచురేషన్ కొంచెం పెంచుకుంటే మనకు కలర్ అనేది బ్రైట్గా అయితే కానీ కనపడుతుంది ఫోటో అనేది. సో ఈ విధంగా యాడ్ చేసుకొని పైన ఎక్స్పోర్ట్ బటన్ మీద ట్యాప్ చేసుకుంటే వీడియో అనేది మనకు గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. థ్యాంక్ యూ.